రాహుల్ గాంధీని ఒక ఎపిసోడ్ చూసినాం మనం. అవును, అంటే కేసీఆర్ గారు ఫస్టే ఊహించిండ్రేమో అన్న ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో రారు, పార్టీ శ్రేణులు కూడా అట్లా ఊహిస్తున్నాయి అన్నటువంటిది. ఎందుకంటే మనం 2023 అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి తీర్పు అదే కదా, కారు పార్టీ అనేటువంటిది ఓడిపోవడం. అంతకు ముందే మరి పార్టీ శ్రేణులు అట్లాంటి ఆలోచనలో ఉండొచ్చేమో కదా. చెప్పలేము, అది కేసీఆర్ మనసులో ఏముందో మనం ఏం చెప్పలేము. కానీ కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది కన్ఫర్మ్ అది. ఎందుకంటే మొన్న మనం వరంగల్ సభలో కూడా చూసినప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు తప్పిస్తే కానీ మిగతా వాళ్ళే కానీ ఎవరివి లేవు. ఇటువంటి టైంలో అంటే కేసీఆర్ ఈ మెసేజ్ ఇవ్వడానికి కూడా రజతోత్సవ సభను పెట్టారేమో, వేదిక చేసుకున్నారేమో అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడైతే ఎటువంటి అనుమానాలు తావలేదు. ఇక కవిత అంటారా, కవిత నిజంగానే అంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కావడం,